ఇప్పుడు ధర్మరాజు గారు మళ్ళీ అడిగాడు. కొంతమంది అంతా దేవుడిదే భారం అంటారు, కొంతమంది దేవుడిదేం లేదు మన ప్రయత్నం మీదే అంతా ఆధారపడింది అంటారు. మన ప్రయత్నాన్ని పౌరుషం అంటారు. పౌరుషం అంటే పురుష ప్రయత్నం, మానవ ప్రయత్నం. మానవ ప్రయత్నం గొప్పదా, దైవం గొప్పదా? ఈ రెంటిలో ఏది గొప్పది అన్నాడు. భీష్ముడు చిరునవ్వు నవ్వి, చాలా అమాయకమైన ప్రశ్న వేసినట్టుగా వేసి లోకానికి సందేశం ఇవ్వబోతున్నావు, రెండూ ఉండాలి అన్నాడు ఆయన. దైవము విత్తు, ఒక విత్తనం. పౌరుషం అంటే మనిషి యొక్క ప్రయత్నం, పొలం ఉండి పొలంలో విత్తనాలు వేయలేదనుకోండి, పంట వస్తుందా? నాకు 10 ఎకరాలు ఉంది అని ఇంట్లో కూర్చుంటే పొలంలో పంట రాదు, పెచ్చగడ్డి పెరుగుతుంది. అలాగని నా దగ్గర విత్తనాలు ఉన్నాయండి అని పొలం దగ్గరికి వెళ్లకుండా విత్తనాలు ఇంట్లో పెట్టుకుంటే మాత్రం పొలంలో పంట వస్తుందా? మన ప్రయత్నం ఉన్నదే అది చేను. ఒక వ్యక్తి చేనుని బాగా దున్ని నీళ్లు పెట్టి అందులో విత్తనాలు వేస్తేనే ఆ విత్తనాలు ఫలించి మన ఇంటికి వస్తాయి. అందుకని దేవతల యొక్క అనుగ్రహం, దైవానుగ్రహాన్ని విత్తనములు అన్నారు, బీజం అన్నారు. మన ప్రయత్నాన్ని పొలం అన్నారు. ఇటు పొలము ఉండాలి, విత్తనము ఉండాలి. పొలం ఉండి విత్తనము లేకపోతే ఉపయోగం లేదు, విత్తనం ఉండి పొలం లేకపోయినా ఉపయోగం లేదు. ఈ రెండూ ఉన్నా ఈ రెండింటిని అనుగ్రహించి ఇంటికి పంపాలని దైవం సంకల్పించకపోతే కూడా లాభం లేదు. కాబట్టి మానవుడు నిరంతరం కృషి చెయ్యాలి. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే అది ఆరకుండా చెయ్యడు ఆయన. నువ్వు పుట్టావు, చదువుకో, విద్యాభ్యాసంతో పాటు అన్ని పనులు చెయ్యి, కృషి చెయ్యి. కృషి వల్ల నీకు దుర్భిక్షం ఉండదు అన్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షం, కృషిత అంటే కష్టపడి పనిచేస్తే నీకు దుర్భిక్షం లేకుండా చేస్తానన్నాడు. కానీ ఆ కృషి చేసినప్పుడు నిరంతరం భగవంతునికి సమర్పణ చేస్తే అప్పుడు ఆయన మనకి సత్ఫలితం ఇస్తాడు. ఒకవేళ ఎప్పుడైనా దుష్ఫలితం వచ్చినా మళ్ళీ ఇంకోసారైనా దానికి తగిన ఫలితం ఇస్తాడు. నిరంతరము తాను పని చేస్తూ ఈ పనిని పరమేశ్వరార్పణమస్తు అనుకున్నవాడు అదృష్టవంతుడవుతాడు.